5 వస్తువుల అమ్మిన వెల 3 వస్తువుల కొన్న వెలకు సమానమైన లాభమా నష్టమా ఎంత శాతం? ఆప్షన్స్ చూడండి. లాభం 30%, నష్టం 30%, లాభం 40%, నష్టం 40%. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ పెట్టండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నాడు? 5 వస్తువుల అమ్మిన వెల 3 వస్తువుల కొన్న వెలకు సమానమట. ఫస్ట్ ఇచ్చింది రాద్దాం. 5 వస్తువుల అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తువుల కొన్న వెలకు సమానము. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే 3 వస్తువుల కొన్న వెల కాస్ట్ ప్రైస్ 3 రూపాయలు అనుకుంటున్నాను. అంటే ఒక వస్తువు 1 రూపాయి అన్నమాట. 3 వస్తువుల కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 3 రూపాయలు అనుకున్నాను. అంటే ఒక వస్తువు ధర ఎంత అవుతుంది? 1 రూపాయి అన్నట్టే కదా. నేను 3 వస్తువుల కొన్న ధరను 3 రూపాయలు అనుకుంటున్నాను. ఇప్పుడు 5 వస్తువుల అమ్మిన వెల కూడా 3 రూపాయలే అవుతుంది కదా. ఎందుకంటే 5 వస్తువుల అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు 3 వస్తువుల కొన్న వెలకు సమానం అని ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి 5 వస్తువుల అమ్మిన వెల కూడా 3 రూపాయలే అవుతుంది లెక్క ప్రకారం. ఇప్పుడు లెక్క ప్రకారం 5 వస్తువుల అమ్మిన ధర కూడా 3 రూపాయలే అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక వస్తువు అమ్మిన వెల ఎంతో చూద్దాం. ఇప్పుడు మనం ఒక వస్తువు అమ్మిన వెల ఏమవుతుంది? 3 రూపాయలు బై 5 వస్తువులు, అంతే కదా. దీన్ని సింప్లిఫై చేయండి. పై టేబుల్లో 3 రాదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. 5 6 30, అంతే కదా. 0 60 పైసా. ఒక్క వస్తువు అమ్మిన వెల ఏమవుతుంది? 60 పైసలు అవుతుంది, అవునా. సో 1 రూపాయికి కొని 60 పైసలకు అమ్మిండంటే అది లాభమా నష్టమా? సో తక్కువే వచ్చింది కాబట్టి నష్టం అవుతుంది. ఇప్పుడు ఆయనకు వచ్చింది ఏంటి? నష్టం. సో నష్టము ఈజ్ ఈక్వల్ టు 40 పైసలు, అంతే కదా. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగాడు. ఇప్పుడు నష్ట శాతం చూద్దాం. ఆల్రెడీ నష్టం అని కన్ఫర్మ్ అయిపోయింది. సో నష్ట శాతము ఇదే కదా ఫార్ములా. నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100. నష్టం ఎంత వచ్చింది? 40 పైసలు. 0.40 బై 1 రూపీ ఇంటూ 100, అంతే కదా. ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ 100 ఇటు ఇంటూకి పోతే ఈ 1 అనేది ఓకే ఇక. సో 40% అవుతుంది, అంతే కదా. సో నష్ట శాతం ఎంత? 40%. ఇప్పుడు ఇదంతా నేను ఒక స్టెప్లో వేస్తాను చూడండి. సెకండ్ మెథడ్ అని పెట్టాను. ఇప్పుడు మనకు ఒకటే స్టెప్పులు వేసేటట్టు, ఈ ప్రాబ్లం అంతా ఒకటే స్టెప్పులు వేసేటట్టు ఒక ట్రిక్ చూడండి. నేనేం రాశాను? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. ఇది ఈ ప్రాబ్లంకి ఇట్లా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఒకటే స్టెప్లో వచ్చేస్తుంది. 3 - 5 అంటే ఇది నష్టం అన్నట్టే కదా. 3 - 5 కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 5 అన్నట్టే కదా ఇంటూ 100. ఇది డైరెక్ట్ సింప్లిఫై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సింప్లిఫై చేద్దాం చూడండి. -2/5 ఇంటూ 100. 5 2 జా 0. సో -40 మైనస్ అని వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది? నష్టం అవుతుంది. సో మైనస్ వచ్చింది కాబట్టి నష్టం. సో 40% నష్టం అన్నమాట. ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుంటే మనకు ఒక్క స్టెప్లో ప్రాబ్లం అయిపోతుంది. సో 40% అనేది ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి. నష్టం 40% అనేది ఇప్పుడు మన ఆన్సర్. నష్టము 40%. థ్యాంక్ యూ.